చేస్తుంది, ఒక్కో విషయంలో ఇబ్బంది పెట్టుద్ది. మనం చేసే పనిని కానీ చెప్పే మాటను కానీ ఆలోచించుకొని తొందరపడకూడదు. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినా కూడా పిల్లలు ఒప్పుకోవటల్లా. అది తొందరపాటుతో అన్నావు, కరెక్ట్గా అన్నావు, ఏదైనా ఆ మాట అనేసరికి స్నేహాలు విడిపోయేదాకా వస్తారు. పెళ్ళిళ్ళు అయినా కూడా తల్లిదండ్రులు కోపడతారు. అది కాదు, వాళ్ళు చెప్పేది అనుభవంతో చెప్తారు. ఒకప్పుడు సర్దుకుపోయాం, కానీ ఇప్పుడు అలా సర్దుకోవటంలా. చిన్న గొడవ వస్తే డైవర్స్. ఇప్పుడు మై ఫ్రెండ్స్, ఈరోజు మనం తొందరపాటు గురించి మాట్లాడుకుందాం. తొందరపాటు అనేది ప్రతి వ్యక్తి చేస్తారు, ప్రతి వాళ్ళకి తొందరపాటు ఉంటుంది. అదే తొందరపాటు ఒక్కొక్క విషయంలో మంచి చేస్తుంది, ఒక్కో విషయంలో ఇబ్బంది పెట్టుద్ది. కాబట్టి మనం దేన్నైనా ఆలోచించి తొందరపాటు లేకుండా చేయాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని, మీకు ఏదో ఒక విషయంలో మీరు అర్థం చేసుకుంటారు, ఏదో ఒక విషయాన్ని అనే ఉద్దేశంతో మీకు చెబుతున్నాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, ఎవరమైనా తొందరపాటు పడతాం కాబట్టి ఆ తొందరపాటు అనేది మనం లేకుండా మనం చూసుకోవాలి అనే విషయంలో మీకు చెప్తున్నాను. తొందరపాటు అంటే గబాల్లో ఒక మనిషిని ఒక మాట అంటాం, ఆ మాట అతనికి కష్టం అనిపించవచ్చు. అది చెప్పిన మాట కరెక్ట్ అయినా సరే వాళ్ళు బాధపడతారు. అది మనం వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాబట్టి వాళ్ళు కొంచెం బాధపడినా మనం మౌనంగా ఉండాలి. అదే మనం ఒక్కొక్కసారి చెప్పిన మాట అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంది. మనం చెప్పింది తప్పు అవ్వచ్చు, తొందరపడి మాట్లాడామని మనం కూడా ఫీల్ అవుతాం. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం చేసే పనిని కానీ చెప్పే మాటను కానీ ఆలోచించుకొని తొందరపడకుండా అవతల వాళ్ళని కష్టపెట్టకుండా చెప్పగలగటం ముఖ్యం. కాబట్టి మనం ఎవరి విషయంలో అయినా సరే, ఇప్పుడు పేరెంట్స్ని మనం తొందరపడి ఒక మాట అనకూడదు. అదే పేరెంట్స్ అనొచ్చు, ఎందుకంటారేమో వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినా కూడా పిల్లలు ఒప్పుకోవటల్లా. అది వాళ్ళ బలహీనత అయిపోతుంది. ఎంతసేపటికి మేమే గొప్ప అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాగే ఆఫీసరు ఓ మాట అంటాడు, అది తొందరపాటుతో అన్నావు, కరెక్ట్గా అన్నావు, ఏదైనా ఆ మాట అనేసరికి ఎంతసేపటికి అవతల వాళ్ళు తొందరపడి మాట అన్నారనే మనం ఆలోచిస్తాం, కానీ ఆ మాట కరెక్టా కాదా అనేది ఆ క్షణాన్ని ఆలోచించం. అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏదైనా సరే మనం తీసుకునే విధానంలో ఉంటుంది. అవతల మాట్లాడిన మాటని మనం తీసుకునే విధానంలో ఉంటుంది. ఆ విధానాన్ని మనం ముందు నేర్చుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక్కోసారి సరదాగా మాట్లాడినా కూడా వాళ్ళకి కోపాలు వస్తాయి. తొందరపడి మాట్లాడాడు, నేనంత తక్కువ అనే విషయంలో స్నేహాలు విడిపోయేదాకా వస్తారు. అలా కాదు, ఫ్రెండ్ కాబట్టి అన్నాడు, ఎందుకన్నాడు, ఏ విషయంలో అన్నాడు మనం ఆలోచించుకుంటే, అది చెడైతే ఏరా ఇలా అన్నావు అని అడగచ్చు. లేదా అది మన మంచిగా అని తెలుసుకుంటే అది హ్యాపీగా ఉంటుంది. అలాగే బిజినెస్లో అయినా సరే తొందరపడి ఎక్కువ పెట్టుబడి పెట్టి లాస్ అయిపోతారు. అలా ఉండకూడదు. ఒక్కసారే మనం 10 అడుగులు ఎక్కాలి అంటే ఎక్కలేము, ఒక్కొక్క అడుగే ఎక్కాలి.
ఆ తొందరపడి ఎప్పుడైతే ఎక్కుతామో ఏదో ఒక టైంలో కాలు జారుతాం. అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటు లేకుండా ఉండాలి. ఇలాగే మన తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులని చిన్నపిల్లలని కాదు, పెద్ద వయసుకు వచ్చినాక పెళ్ళిళ్ళు అయినా కూడా తల్లిదండ్రులు కోపడతారు. ఆ కోపడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం కన్నా మేము పెద్దవాళ్ళు అయ్యాం కదా, మమ్మల్ని ఎందుకు తొందరపడి అట్ట మాట అంటారు, మాకు ఆ మాత్రం తెలవదా అనే ఆలోచన వస్తుంది. అది కాదు, వాళ్ళు చెప్పేది అనుభవంతో చెప్తారు. మీరు ఆలోచించేది కేవలం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తారు. అలా ఆలోచించటం వల్ల మీరు పెద్దాడు చెప్పింది కూడా కేవలం తొందరపాటుగా మాట్లాడుతున్నారు పేరెంట్స్, అమ్మా నాన్న అని మీరు ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అవ్వద్దు. అదే విషయంకి వచ్చి భార్యాభర్తలైనా సరే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటం, ఇది చిన్న చిన్న గొడవలు రావటం, సర్దుకుపోవటం ఇవన్నీ మామూలుగా ఉంటాయి. కానీ ఒకప్పుడు సర్దుకుపోయాం, కానీ ఇప్పుడు అలా సర్దుకోవటంలో ఎవరైనా సరే భర్త భార్యని ఒక మాట తొందరపడి మాట్లాడినా అది చాలా గొడవలు అవుతున్నాయి. అది సంసారాలే దెబ్బతినేంతగా మాట్లాడుకుంటున్నారు. అదే భార్య భర్తనంటే అసలు ఒప్పుకోవటంలో. భార్య వచ్చి ఇవాళ రేపు ఆడపిల్లలు కూడా సంపాదిస్తున్నారు కాబట్టి మేమేం తక్కువ, మేము ఎందుకు మాట పడాలి అని మాట అంటున్నారు. ఆ మాట అనటంలో డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. అది తొందరపడుతున్నాము, మనం ఇంకో మాట ఆలోచించుకుందాము అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళు తొందరపడకుండా ఉంటారు. ఆ తొందరపడటం వల్ల పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. అంత దూరం కూడా ఆలోచించట్లా. ఏదైనా చిన్న గొడవ వస్తే డైవర్స్, వాళ్ళు జీవితం సగం అయిపోతుంది, కానీ చిన్నపిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అలా ఉండకుండా తొందరపడకుండా మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి, చేసే ప్రతి పని ఆలోచించి చేయండి, తొందరపడద్దు. ఒక్క మంచి జరుగుతుంది అనేది కొన్ని విషయాల్లోనే జరుగుతాయి మంచి. ఇప్పుడు మంచి అంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా జర్నీ చేయాలనుకోండి, అది ఫాస్ట్గా తొందరగా మనం రెడీ అయిపోయి వెళ్ళిపోతే మనకు బస్సు కానీ ట్రైన్ కానీ దొరుకుతాయి. అలాంటి విషయాల్లో ఫాస్ట్ ఉండాలి, కానీ జీవిత విషయాల్లో ఆలోచించుకోవాలి, తొందరపడకూడదు. కాబట్టి మీరందరూ కూడా నా మాట అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు తొందరపడకుండా అంటే తొందరపడకుండా కాకుండా ప్రతి మాటని ఆలోచించి ఆచితూచి మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు మీకు ఇబ్బందులు 80% ఉండవు. కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.